ఇక పులివర్తి నానిపై జరిగిన దాడిని మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి ఖండించారు. ఎన్నికల్లో ఓడిపోతామన్న భయం చెవిరెడ్డి కుటుంబానికి పట్టుకుందని ఆయన ఆరోపించారు. జిల్లాలో ఎప్పుడూ ఇలాంటి ఫ్యాక్షన్ రాజకీయాలు చూడలేదని ఆయన అన్నారు. హత్యాయత్నం జరుగుతోందని పోలీసులకు సమాచారం ఇచ్చినా ఎందుకు త్వరగా రాలేదని ప్రశ్నించారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారన్నారు. వైసీపీ నేతలను వదిలేసి టీడీపీ నేతలను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని ఆయన నిలదీశారు. నానిని అరెస్ట్ చేసిన వారినిపై వెంటనే అరెస్ట్ చేయాలంటూ డిమాండ్ చేశారు. ఏదైతే పోలీసు మొన్న జరిగినటువంటి దాడికి ప్రతిదాడని మాట్లాడుతున్నారో ఆ దాడి జరిగిన తర్వాత దాన్ని ఎట్లా కంట్రోల్ చేయాలని వాళ్ళు చేయాల్సినటువంటి పనిని వాళ్ళు గాలికి వదిలి దాడి చేయమని ప్రోత్సహించినట్టుందే కానీ ఇది దాడిని కంట్రోల్ చేసేటువంటి పరిస్థితి పోలీస్ యంత్రాంగంలో లేదనేది క్లియర్ కట్గా ఈ ఇన్సిడెంట్ చూస్తే అర్థమవుతుంది. ఉండే ఓటర్స్ అంతా వచ్చి పరిశీలన చేయరు. ఎక్కడ మొత్తం నియోజకవర్గం అంతా 144 సెక్షన్ ఉంది. మనం పోలీసులు ప్రతి చోట కార్నర్లో ఈ ఎలక్షన్ పోలింగ్ సంబంధించి 144 సెక్షన్ అమల్లో ఉందని చెప్పి మోటార్లో మైకులు పెట్టి దేశమంతా చెప్తున్నారు. అటువంటిది స్ట్రాంగ్ రూమ్ దగ్గర అంతమంది రావాలంటే రావాల్సిన అవసరం లేదు. జరిగినటువంటి సంఘటన లోపల అంతమంది ఉండాల్సినటువంటి అవసరం లేదు. అంతమంది ఇంటెన్సివ్గా అంటే ఉద్దేశపూర్వకంగా లోపలికి వచ్చారంటే దాడి ముందే ప్లాన్ చేశారనేది క్లియర్ కట్గా అర్థమవుతుంది. దాన్ని పోలీస్ యంత్రాంగం ఎందుకు పసిగట్టలేకుండా చేయారనేది పోలీసులే సమాధానం చెప్పాలా. ఇది పూర్తిగా పోలీసు వ్యవస్థ వైఫల్యం అని చెప్పి సందర్భంగా పోలీసులు సహకారం అంటే కూడా పోలీసు వ్యవస్థ దీనిపైన వైఫల్యం చెందిందని క్లియర్ కట్గా చెప్పక తప్పదు. మీడియా వాళ్ళు వెళితే మీడియా వాళ్ళ పైన కూడా బడి కొట్టారు, వాళ్ళని కూడా తిరగబడ్డారు. అంటే మీడియా అనే లేకుండా వరుస పెట్టి ఎవరు దొరికితే వాళ్ళందరినీ కొడుతున్నారంటే వాళ్ళ కంట్రోల్లో ఉండి వచ్చినాడా లేదా ఇంటెన్షనల్గా వేరే తాగి వచ్చి అందరి మీద ఎవడని తెలియకుండా అందరి మీద పడుతున్నారనేది క్లియర్ కట్గా అర్థమవుతుంది. కాబట్టి ఎవరి మీద పడినా, మీడియా మీద పడినా, తెలుగుదేశం పార్టీ నాయకుల మీద పడినా, కార్యకర్తల మీద పడినా దీన్ని పూర్తిగా కూడా ఖండించాల్సినటువంటి పరిస్థితి ఉందని చెప్పి తెలియదు. ఒక చోట కాదు, రాష్ట్రం మొత్తం ఇదే పరిస్థితి ఉంది. ఎన్నికలైన తర్వాత ఎప్పుడూ కూడా ఇంత విపరీతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రెచ్చిపోయినటువంటి సందర్భం లేదు. మాచర్లలో అయితే మరీ దారుణం. అన్ని రకాలుగా ఒకచోట కాదు, తాడిపత్ర, మాచర్ల లేదా ఇంకొకూర, ఈరోజు చంద్రగిర అనేది కాదు, అన్ని చోట్ల కూడా ఒక ఫ్రస్ట్రేషన్తో ఓట్లు వేయలేదనేటువంటి ఒక భయం, బాధతో ఈరోజు రెచ్చిపోయి పడడం అనేది క్లియర్ కట్గా ఈ సంఘటనలు చూస్తే అర్థమవుతుంది.